కష్టపడి మనం ఎట్ట పడితే ఎట్ట చేసే టైప్ కాదు, జాగ్రత్తగా చూసి చేసిన తర్వాత ఎట్లా వస్తుంది అనేది ఒక ఆలోచనతో అవగాహనతో మొత్తం చేస్తాము ఏదైనా కూడా. ఎందుకంటే సైట్ ఓనర్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి. అందరికీ నమస్కారం అండి. లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్ మనకు ఈ సైటు హైదరాబాద్లో అయితే చేస్తున్నాము. సైట్ అయితే కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ ఫినిషెడ్. ఈ సైట్ వచ్చి మనకు సైట్ ఓనర్సు హైదరాబాదే వాళ్ళది. మనకు తెలిసిన వాళ్ళు బుచ్చిరెడ్డిపాలెంలో మనం లాస్ట్ ఒక 9 సంవత్సరాల బ్యాక్ మనమైతే వాళ్ళ హౌస్ అయితే చేసాము. వాళ్ళ హౌస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అప్డేట్ అయ్యామని తెలిసి మనకు ఈ సైటు మనం చేసిన వర్క్లు కానీ అన్నీ అబ్జర్వ్ చేసి మనకు ఈ సైట్ అయితే కన్ఫర్మ్ చేసి మనకు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ నమ్మకం దగ్గర మనం కూడా ప్రతిదీ బ్రాండెడ్ ఐటము ఫుల్ క్లారిటీగా మనకు ఏది ఇస్తున్నాము అన్ని క్లారిటీగా చెప్పి ప్రతిదీ ఫస్ట్ క్వాలిటీ పరంగా అయితే మొత్తం కంప్లీట్ చేసాము వర్క్. సైటు టీవీ యూనిట్ కూడా సైట్ ఓనర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. టీవీ యూనిట్ ఇది వచ్చి 3BHK ట్రిపుల్ బెడ్రూము. ఓపెన్ డోర్స్ వచ్చి ఒక బెడ్రూము, స్లైడ్ డోర్స్ వచ్చి 2 బెడ్రూమ్స్. చూద్దాం. ఇంకోటి కిచెను, క్రాకరీ, ఇంకా చూద్దాం ఇవన్నీ ఒకసారి. ఫస్ట్ మనం టీవీ యూనిట్ చూసుకుందాం. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి అన్ని బెడ్రూమ్స్ కన్నా చాలా ఇంపార్టెంట్గా, ఇది కూడా చాలా కలర్స్ కాంబినేషన్ అనేది చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటాం మనం. ఎందుకంటే ఒకసారి వేసిన కలరు మళ్ళీ చేంజ్ చేయాలంటే కుదరదు. అది ఏదైనా ఫస్టే మనం సెలెక్ట్ చేసుకుని కాంబినేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం కాంబినేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాంబినేషను ఇప్పుడు లైట్ కలరు డార్క్ కలరు రెండు తీసుకోవాలి. మనం ఎక్కువగా ఏ లైట్ కలర్ యూజ్ చేయాలా, డార్క్ కలర్ యూజ్ చేయాలా అనేది మనం వేసే డిజైన్ బట్టి దాని ప్లానింగ్ బట్టి మనం తీసుకోవాలి. లైట్ ఎక్కువ తీసుకోవాలా, డార్క్ ఎక్కువ తీసుకోవాలనేది. ఈ స్లైడ్ డోర్స్ కూడా ఈ PVC లామినేట్ ఫోల్డెడ్, మొత్తం PVC లామినేటెడ్. ఇది కలర్ కూడా చాలా బాగా కుదిరింది. కలర్ కాంబినేషన్ కూడా ఇది అంతా మ్యాట్ ఫినిషెడ్ లామినేటెడ్. ఇది దీంట్లో వచ్చి మనకు గ్లాసీ వస్తుంది, మ్యాట్ వస్తుంది, స్ట్రక్చర్ వస్తుంది. దాంట్లో వచ్చి ఇది మనం అయితే మ్యాట్ అయితే తీసుకున్నాం. మ్యాట్ అనేది డిసెంట్గా ఉంటుంది, కొంచెం డల్ ఫినిషింగ్గా కనిపిస్తుంది. లైఫ్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ అనేది. ఒకసారి దీంట్లోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా యాడ్ చేసాము. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఏంటంటే సిమెంట్తో వేసిన షెల్ఫ్స్ ఇవి. అక్కడ కొంచెం మాడిఫై చేసుకుని మనం డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేటట్టు కొంచెం డిజైన్ చేసుకున్నాము. ఇది ఈ హౌస్ వచ్చి నీ హౌస్ అయితే కాదు, రీమోడల్ చేసిన హౌస్. దాన్ని బట్టి మనం కూడా ఒక అవుట్లుక్ అనేది మనం తీసుకు. వచ్చి చిన్న కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కిచెన్ కూడా ఉంది, 2 చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ ఇది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి. మనకు గ్రే అండ్ వైట్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా కలర్ అనేది చాలా చక్కగా కుదరతుంది. ఇది గ్రేకి వైట్కి కాంబినేషన్ అయితే బాగా కుదురుతుంది. దాని దగ్గర లాంగ్ హ్యాండిల్స్ అయితే బ్రాండెడ్ హ్యాండిల్స్, ఇంకా బ్రాండెడ్ హింజెస్. నెక్స్ట్ ఈ రూమ్లోనే చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసినాము. చాలా సైట్ ఓనర్స్ అయితే మంచి కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైనా కూడా నేను ఇందాక కూడా చెప్పాను, కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ మనకు. ఏంటంటే ఎందుకంటే మనం
ఏదైనా మన డిజైన్ ఏదైనా వేయాలంటే కలర్ కాంబినేషన్ బట్టి దానికి ప్లెయినా డిజైనా లామినేట్స్లో ఆ డిజైన్ ప్లెయిన్కి దానికి కుదిరేటట్టు డిజైన్ అయితే మనం చేసుకోవాలి. బార్డర్ వేయాలా, ఏదైనా డిఫరెంట్గా ఏదైనా డిజైన్ వేయాలా అనేది చూసుకుని మనం చేసుకోవాలి. కిడ్స్ బెడ్రూమ్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చి కిడ్స్ బెడ్రూమ్. ఇది స్కై బ్లూ మిల్క్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది స్కై బ్లూ అనేది చాలా స్కై బ్లూకి వైట్కి అది కూడా కాంబినేషన్ అనేది మంచిగా కుదురుతుంది. చాలా దగ్గర వేసాను నేను. నెక్స్ట్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, ముందు వీడియో తీయాల్సింది కూడా. అక్కడ కూడా ఇట్లాంటి స్కై బ్లూకి వైట్కి కాంబినేషన్ చాలా చక్కగా కుదిరింది. ఇది కూడా కిడ్స్ బెడ్రూమ్కి దీనికి తగ్గ మోడల్ అయితే ఇది మోడల్ చాలా దగ్గర వేసాం, అయినా కూడా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మోడలే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మోడల్ ఈ డిజైన్ అనేది దీనికి తగ్గ డిజైన్ వేయడం సమస్య కాదు, పెద్ద సమస్య. దానికి డిజైన్ తగ్గ ఈ స్ట్రిప్స్ వేస్తే దానికి లుక్ అనేది చాలా డిఫరెంట్గా అవుట్ లుక్ అనేది కొంచెం గ్లో అవుతుంది. మనకి ఈ స్ట్రిప్సే మనకి హైలైట్స్ అవుతాయి. ఏ డిజైన్ వేసినా కూడా డిజైన్ అనేది అందరూ వేసేస్తారు. దానికి ఏ డిజైన్కి ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది మనం చాలా ఆచి జాగ్రత్తగా చేస్తాం. ఏది కూడా తొందరపడి మనం ఎట్ట పడితే ఎట్ట చేసే టైప్ కాదు. జాగ్రత్తగా చూసి చేసిన తర్వాత ఎట్లా వస్తుంది అనేది ఒక ఆలోచనతో అవగాహనతో మొత్తం చేస్తాము ఏదైనా కూడా. ఎందుకంటే సైట్ ఓనర్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి. ఫస్ట్ మనకు ఏదో వచ్చేసారులే చేసేద్దామని కాదు. ఫస్ట్ సైట్ ఓనర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మనం టఫ్ డిజైనే చేసుకుంటాం. ఏదైనా కూడా సింపుల్ డిజైన్ అయితే మనం తక్కువగా తీసుకుంటాం. సైట్ ఓనర్స్ ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా వాళ్ళకి ఒక మంచి డిజైన్ అవుట్లుక్ అనేది అందిస్తాం ప్రతి ఒక్కరికి, ప్రతి సైట్ వాళ్ళకి. నెక్స్ట్ క్రాకరీ యూనిట్ చూద్దాం. ఇది క్రాకరీ యూనిట్. ఈ డిజైన్ కూడా కొంచెం వెరైటీ డిఫరెంట్, వేరే కొత్త డిజైన్ అయితే ఇది కూడా కొత్త డిజైన్ తీసుకున్నాం. మనం డిజైన్ తీసుకునేటప్పుడు దానికి ఎక్కడ ప్రొఫైల్ డోర్ యాడ్ చేయాలి, ఎక్కడ వుడ్ డోర్ యాడ్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని దగ్గరలో మనకి ప్రొఫైల్ డోర్ అనేది బాగుండదు. ఎక్కడైతే ప్రొఫైల్ డోర్ వాడాలో అక్కడే వాడితే దానికి ఒక అవుట్లుక్ అనేది బాగా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు క్రాకరీ యూనిట్ కూడా మనం అది కంపల్సరీ వాడుకోవచ్చు ప్రొఫైల్ డోర్స్ అనేవి. ఇంకా ప్రొఫైల్ డోర్స్లో కూడా ఇది హెచ్చింగ్ చేయించాం లైట్స్గా. ఇంకా ఈ క్రాకరీ యూనిట్కి ఇది వాల్ బేబ్లింగ్ గ్లాస్ అంటారు. ఇది వాల్ ఫినిషింగ్, ప్యానల్ గ్లాసు. ఇది ఈ ఫినిషింగు చూడండి చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్గా అప్డేటెడ్ డిజైన్స్. ఇవన్నీ గ్లాస్లోనే చాలా రకాలుగా ఉంటాయి. డైమండ్, స్ట్రైటు, కొంచెం డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. మనం సైట్ ఓనర్స్ అయితే మనకు ఈ డైమండ్ మోడల్ కావాలని సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ బ్రాంజ్ మిర్రర్ గ్లాస్. ఇది బేబ్లింగ్ డిజైను. దీనిలో చాలా టైప్స్ ఉంటాయి. ఇది కూడా ఒక కొత్త మోడలు. దీనికి తగ్గ 2 డ్రాలు, ఒక 4 డోర్సు, ఈ ప్రొఫైల్ డోర్సు. కలర్ కూడా మనకి ఎక్కువ వుడ్ కలర్ అనేది ఎక్కువ వైట్ ఉండే దగ్గర ఇట్లాగా కొద్దిగా వైట్ కానీ వాడుకుంటే ఆ లుక్ అనేది కొంచెం అవుట్లుక్ అనేది చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఎక్కువగా వైట్ తీసుకునే దగ్గర వుడ్ కలర్ తక్కువ. ఇంకోటి
వుడ్ కలరు ఎక్కువ ఎక్కడ తీసుకోవాలంటే మన పార్టిషన్ దగ్గర ఎక్కువ తీసుకోవాలి. పార్టిషన్ దగ్గర ఎక్కువ తీసుకొని దానికి వైట్ అనేది తక్కువ తీసుకుంటే ఆ వైట్ అనేది హైలైట్ అవుతుంది. మనకు వుడ్ వర్క్ అనేది హైలైట్, వుడ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. కిచెన్కి చూద్దాం. నెక్స్ట్ కిచెన్ ఇది మొత్తం టోటల్గా అక్రిలిక్ అయితే యూజ్ చేస్తుంది. దీనికి హై గ్లాసీ ఫినిషింగ్. కలర్ కూడా కొత్తగా కలరు మంచి కలరు, బాగా కుదిరింది ఈ కలరు. ఇట్లాంటి కలరు ఎక్కువగా ఏంటంటే పక్కాగా ఎక్కువగా డార్క్ ఉండే కలర్స్ కాదు, మనం అక్రిలిక్లో లైట్గా ఉండే కలర్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటాయి. ఈ కలర్ కూడా కొంచెం కొత్తగా అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కలర్ వచ్చి అక్రిలిక్కి పీవీసీ లామినేట్కి రెగ్యులర్ మామూలు లామినేట్ కలర్ అనేది చాలా వేరియేషన్ డిఫరెంట్గా ఉంది. అక్రిలిక్లోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే మనకు దొరుకుతాయి. దాంట్లో తప్ప మనకు పీవీసీలో మామూలు లామినేట్లో అనేవి కొంచెం రెగ్యులర్గా వచ్చే మోడల్స్ కలర్సే ఉంటాయి. ఇయర్లీ పేజీ అనేది కొంచెం ఆ కలర్ని కొంచెం చేంజ్ చేసి మనకు అప్డేట్ చేస్తారు. ఆ కలర్లు అయితే మనకు వస్తాయి. అక్రిలిక్ ఏంటంటే వాటి అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్గా వెరైటీ కలర్స్ అయితే ఉంటాయి. మనకు నైస్ డిసెంట్ కలర్స్ అయితే అక్రిలిక్ క్యాటలాగ్లోనే మనకు దొరుకుతాయి. చూడండి ఒకసారి.